ప్రకటన గ్రంథం 6వ అధ్యాయం. ప్రకటన గ్రంథము 6వ అధ్యాయము 5, 6 వచనాలు మనం చదువుకుందాం. ప్రకటన గ్రంథం 6వ అధ్యాయము 5, 6 వచనాలు. ఆయన 3వ ముద్రను విప్పినప్పుడు రమ్ము అనే 3వ జీవి చెప్పుట వింటిని. నేను చూడగా ఇదిగో ఒక నల్లని గుర్రము కనబడెను. దాని మీద ఒకడు త్రాసు చేత పట్టుకొని కూర్చుండి ఉండెను. మరియు దేనారమునకు 1 సేరు గోధుమలనియు, దేనారమునకు 3 సేర్ల యవ్వలనియు, నూనెను ద్రాక్షారసమును పాడు చేయవద్దనియు ఆ 4 జీవుల మధ్య ఒక స్వరము పలికినట్టు నాకు వినబడెను అని రాయబడింది. ఈ మాటలు చదువుతున్నప్పుడు చాలా ఆశ్చర్యం కలుగుతూ ఉంది. ఎందుకు ఆశ్చర్యం కలుగుతూ ఉంది అని అంటే, పరలోకంలో ఒక పుస్తకం ఉంది, దానికి 7 ముద్రలు ఉన్నాయి. ఈ పుస్తకాన్ని ప్రకటన గ్రంథం రాసిన యోహాను, యేసు ప్రభు శిష్యుడైన యోహాను ఆ పుస్తకాన్ని పరలోకంలో చూశాడు. ఆ పుస్తకము దేవుని చేతుల్లో ఉంది, తండ్రి అయిన దేవుని కుడి చేతిలో ఉంది. దేవుని దగ్గరికి వెళ్ళి ఆయన కుడి చేతిలో నుంచి ఆ పుస్తకాన్ని తీసుకునేంత చనువు కానీ, ధైర్యం కానీ, సాహసం కానీ ఎవరికి లేదు. అయితే యేసు ప్రభు వారు తండ్రి దగ్గరికి వెళ్ళి ఆయన కుడి చేతిలో ఉన్న ఆ పుస్తకాన్ని తీసుకోగలుగుతారు. యోహాను ఏం చేశాడంటే ఆ పుస్తకాన్ని చూశాడు. యేసు ప్రభు తండ్రి అయిన దేవుని దగ్గరికి వెళ్ళి ఆ పుస్తకాన్ని తీసుకున్నారు. పుస్తకం ఓపెన్ చేయటానికి దానికి 7 ముద్రలు ఉన్నాయి. అది ఒక రోల్, చుట్టబడిన గ్రంథం. 7 ముద్రలోనే ఒక్కొక్క ముద్ర యేసు ప్రభు విప్పుతూ ఉంటుంటే భూమి మీద కొన్ని సంఘటనలు జరుగుతూ ఉన్నాయి. అయితే యోహాను చూస్తూ ఉన్నాడు. పరలోకంలో యేసు ప్రభు ఆ పుస్తకం యొక్క మొదటి ముద్ర విప్పాడు. అప్పుడు భూమి మీద కొన్ని సంఘటనలు జరిగినాయి. 2వ ముద్ర విప్పాడు. అప్పుడు భూమి మీద ఇంకో సంఘటన జరిగింది. 3వ ముద్ర విప్పారు. అప్పుడు భూమి మీద ఇంకో సంఘటన జరిగింది. అలా 7 ముద్రలు విప్పితే భూమి మీద ఆ సంఘటనలు జరుగుతూ ఉన్నాయి. ఇప్పుడు మనకు తెలుసుకోవాల్సింది ఏంటి అని అంటే, పరలోకంలో ఉన్న ఆ పుస్తకం యొక్క ముద్రలో యేసు ప్రభు విప్పుతూ ఉంటుంటే యోహాను చూస్తూ ఉన్నాడు. పరలోకంలో విప్పుతున్నాడు. విప్పబడినప్పుడు భూమి మీద ఆ సంఘటనలు జరుగుతున్నాయి. మీరు ప్రకటన గ్రంథం 6వ అధ్యాయం చదివితే ఇది రాయబడి 2000 సంవత్సరాలు అవుతుంది. 2000 సంవత్సరాల క్రితం ఈ ప్రకటన గ్రంథం 6వ అధ్యాయం పరలోకంలో యోహాను చూస్తూ ఉండగా దేవుడు చూపించాడు. కానీ విచిత్రమైన విషయం ఏంటి అని అంటే, ఆ ప్రకటన గ్రంథం 6వ అధ్యాయము ఇప్పుడు వరకు నెరవేర్పు జరగల, అసలు నెరవేర్పు జరగల ఇది. కానీ ఇది యోహాను 2000 సంవత్సరాల క్రితము పరలోకంలో ఈ పుస్తకంలో ఉన్న ముద్రలు విప్పబడటం చూశాడు. విప్పబడినప్పుడు భూమి మీద ఏం జరిగిద్దో అవి చూశాడు. చూసి ఆ అధ్యాయాన్ని, ఆ సంఘటనల్ని మనకు బైబిల్లో రాశాడు. మన క్రైస్తవులు 2000 సంవత్సరాలుగా ఈ ప్రకటన గ్రంథం 6వ అధ్యాయం చదువుతూ ఉన్నారు. 2000 సంవత్సరాలుగా ఎన్నో తరాలు వచ్చినాయి, పోయినాయి. ఎంతోమంది బైబిల్ చదివారు, చనిపోయారు. కానీ ఈ ప్రకటన గ్రంథం 6వ అధ్యాయం అనేది నెరవేర్పు జరగల, అసలు ఇప్పుడు వరకు జరగల. ఎందుకు అని అంటే, 1వ ముద్ర 2వ ముద్ర అలా విప్పుకుంటూ పోయారు అనుకోండి. 6వ ముద్ర ఒకసారి చదువుతాను చూడండి. ప్రకటన గ్రంథం 6వ అధ్యాయం 12వ వచనం చదువుతున్నాను చూడండి. ఆయన 6వ ముద్రను విప్పినప్పుడు నేను చూడగా పెద్ద భూకంపము కలిగెను. సూర్యుడు కంబలి వలె నలుపాయను, చంద్రబింబమంతయో రక్తవర్ణమాయను. పెద్ద గాలి చేత ఊగులాడు అంజూరపు చెట్టు నుండి అకాలపు కాయలు రాలినట్టు ఆకాశ నక్షత్రములు భూమి మీద రాలెను. మరియు ఆకాశ మండలము చుట్టబడిన గ్రంథము వలెనై తొలగిపోయెను. ప్రతి కొండయు ప్రతి ద్వీపమును వాటి వాటి స్థానములు తప్పెను.
భూరాజులను, గనులను, సహస్రాధిపతులను, ధనికులను, బలిష్ఠులను, ప్రతి దాసుడును, ప్రతి స్వతంత్రుడును కొండ గుహలలోను, బండల సందులలోను దాగుకొని సింహాసనాసీనుడయ్యున్న వాని యొక్కయు, గొర్రెపిల్ల యొక్కయు ఉగ్రత మహాదినము వచ్చెను. దానికి తాళజాలిన వాడెవడు? మీరు మా మీద పడి ఆయన సన్నిధికిని, గొర్రెపిల్ల ఉగ్రతకును మమ్మను మరుగు చేయుడి అని పర్వతములతోనూ బండలతోనూ చెప్పుచున్నారు అని రాయబడింది. మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, 7 ముద్రల్లో 6వ ముద్ర విప్పబడినప్పుడు పెద్ద భూకంపం వచ్చింది. ఆకాశం నుంచి నక్షత్రాలు వచ్చి భూమి మీద రాలే. పెద్ద పెద్ద కొండలు వాటి స్థానాలు తప్పిపోయినాయి, ద్వీపాలు తప్పిపోయినాయి, భూమి మొత్తం అల్లకల్లోలం అయిపోయింది. ఆ టైంలో మనుషులు ఎవరైతే ఈ భూమి మీద ఉంటారో వాళ్ళు ఆకాశం వైపు చూస్తే ఆకాశము ఒక కార్పెట్ని రోల్ చేసినట్టు దేవుడు రోల్ చేసేస్తున్నాడు. అప్పుడు అవతల పక్క ఏముందో మనకు కనబడుతుంది. యేసు ప్రభు బ్యాప్టిజం తీసుకున్నప్పుడు మత్తయి సువార్త 3వ అధ్యాయం 17వ వచనంలో ఉంటుంది, ఆకాశము తెరవబడెను. ఆకాశం తెరవబడటం అంటే మేఘాలు పక్కకు తప్పుకోవటం కాదు. మేఘాలు పక్కకు తప్పుకుంటే మనకి బ్లూ కలర్ ఆకాశం కనపడిద్ది, అంతరిక్షం కనపడిద్ది. కానీ ఇక్కడ 6వ ముద్ర విప్పబడినప్పుడు ఏం జరిగింది అని అంటే, అసలు ఆకాశం అడ్డు తప్పుకుంది. యేసు ప్రభు బ్యాప్టిజం తీసుకున్నప్పుడు ఆకాశం తెరవబడతాం అంటే ఏంటంటే, ఆ బ్లూ కలర్గా మనకు కనబడే అంతరిక్షం ఏదైతే ఉందో అది ఓపెన్ అయింది. ఓపెన్ అయితే భూమి మీద కూర్చున్నవాడు అవతల ఆకాశంలో తండ్రి అయిన దేవుడు నివాసం ఉండే ఆ లోకాన్ని చూడగలిగారు. ఇప్పుడు ఆ ఆకాశం ఏదైతే ఉందో అది చుట్టబడిన గ్రంథం లాగా, అది ఒక కార్పెట్ లాగా రోల్ అయిపోయి పక్కకి వెళ్ళిపోతే, ఆ టైంలో భూమి మీద ఎవరైతే ఉంటారో వాళ్ళు ఆకాశం వైపు చూస్తే దేవుని సింహాసనం కనపడిద్ది. దేవుని సింహాసనం మీద దేవుడు కూర్చుని ఉంటే దేవుని ముఖంలో ఉగ్రత కనపడిద్ది. భూమి మీద ఉన్న మనుషులకి ఉగ్రత కనపడిద్ది. ఆ ఉగ్రత ముఖంని, దేవుని ఉగ్రతని చూసి దాన్ని తట్టుకోలేక మనుషులు కొండల్లోకి పారిపోతారు, గుహల్లోకి పారిపోతారు, బండ సందుల్లోకి పారిపోతారు, నేల బొరియల్లోకి పారిపోయి ఇలా మరుగు చేసుకుంటారు. దేవుని ముఖాన్ని వాళ్ళు చూడలేరు. మరుగు చేసుకుని ఆ బండలతోటి, ఆ కొండలతోటి అంటారంట, మీరు మా మీద పడండి, ఆయన చేతుల్లో మేము పడే కంటే కూడా మీరు మా మీద పడండి, మమ్మల్ని చంపండి అని అడుగుతారంట. 6వ ముద్ర విప్పబడినప్పుడు 2000 సంవత్సరాల క్రితము రాయబడిన ఈ అధ్యాయము అసలు ఏ ముద్ర ఇప్పుడు వరకే విప్పబడాల. అంటే అది జరగలేదు కదా. భూమి ఎప్పుడు సృష్టింపబడినప్పటి నుండి ఎట్లా ఉందో అట్లాగే ఉంది. కొండలున్న చోట ఉన్నాయి, ద్వీపాలు ఉన్న చోట ఉన్నాయి. ఆకాశం పైకి వెళ్ళి మీరు బయటకు రేపు ఉదయం ఆకాశం వైపు చూస్తే ఆకాశం ఉంటుంది. ఆ చుట్టబడిన గ్రంథంలాగా మార్చబడలేదు. అంటే ఈ అధ్యాయంలో ఉన్న ఈ ముద్రలు ఏవైతే ఉన్నాయో ఇవి విప్పబడలా. కానీ విప్పబడినప్పుడు ఆకాశంలో ఏం జరిగిద్దో, భూమి మీద ఏం జరిగిద్దో యోహాను 2000 సంవత్సరాల క్రితము ఆ విజన్ చూశాడు, ఆ దర్శనం చూశాడు. ప్రకటన గ్రంథం 6వ అధ్యాయము ఫ్యూచర్లో జరగబోతుంది. యోహాను పరలోకం వెళ్ళి ఈ ప్రకటన గ్రంథం 6వ అధ్యాయం ఏం జరుగుతుందో, ఆ టైంలో ఏమవుతుందో అది చూశాడు, ఈ పుస్తకంలో రాశాడు. తర్వాత ఆయన ముసలుడైపోయాడు. చాలామంది థియాలజిస్టులు ఏమంటారంటే ఆయన న్యాచురల్గా చనిపోయాడు అంటారు, కొంతమంది ఆయన చనిపోలేదు అంటారు. సరే, ఆ విషయం పక్కన పెట్టేద్దాం. ఆ పుస్తకం అయితే రాసేసి ఆయన వెళ్ళిపోయారు. ఆ పుస్తకం సంఘాల్లోకి వచ్చింది. సంఘాల్లోకి వచ్చిన తర్వాత అది బైబిల్ సొసైటీ ఆఫ్ ఇండియా వాళ్ళ చేతుల్లోకి వచ్చింది. మన్నాళ్ళు దాన్ని ప్రింట్ చేశారు. మీరు అది బైబిల్లో ఉంది కాబట్టి బైబిల్ని మీరు కొంటే ఆ పుస్తకం మీ చేతుల్లోకి వచ్చింది. ఇప్పుడు మీ చేతుల్లో ఉంది ఆ పుస్తకం. యోహాను పరలోకంలో చూసింది, ఆయన రాసింది, ఇప్పుడు మన చేతుల్లో ఉంది ఈ పుస్తకం. ఇప్పుడు ప్రాబ్లం ఏంటి అని అంటే, ఇప్పుడు ఆశ్చర్యమైన విషయం మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఇది ఎప్పుడు నెరవేరుద్ది అని చాలామంది భక్తులు ఎదురు చూశారు. విచిత్రమైన విషయం ఏంటి అని అంటే, ఈ ముద్రలు మన కాలంలో విప్పబడతాయి. మీరు అంటారు, మన కాలంలో విప్పబడి అని మనం ఎట్లా నమ్ముతామో అంత గ్యారంటీ ఏంటి అని అంటారు. ఇవి మన కాలంలో జరుగుతున్నాయి అని. దానికి గ్యారంటీ ఏంటి అని అంటే, ఈ ముద్రలు విప్పబడినప్పుడు ఏం జరుగుతుందో మనం బైబిల్లో చదవాలి. అప్పుడు ప్రపంచంలో ఏం జరుగుతుందో మనం చూడాలి.
ఈ రెండు మ్యాచ్ అవుతున్నాయి అని అనుకోండి, అప్పుడు మనం నమ్మాల్సింది ఏంటంటే ముద్రలో విప్పబడుతున్నాయి అని నమ్మాలి. మీకు అర్థమైందా? ముద్రలో విప్పబడే కాలంలోనే మనం తెలుసుకోవాల్సింది ఏంటి అని అంటే, ఒక ముద్ర విప్పబడినప్పుడు మనం వెళ్ళిపోతాం, మనం వెళ్ళే కాలం కూడా దగ్గరికి వచ్చేసింది అనేది మనకు అర్థమైపోతుంది. అందుకని మనము ప్రకటన గ్రంథంని దగ్గర పెట్టుకుని దాన్ని చదివేటప్పుడు మనం ఆలోచించేది ఏంటంటే, మన ఫ్యూచర్ గురించి ఆలోచించబోతున్నాం. ఇందులో మన గురించి రాయబడి ఉంది. ఇందులో మన గురించి రాయబడి ఉందని మనకు ఎలా తెలిసిద్ది అని అంటే, మొదటి ముద్ర విప్పబడింది. మొదటి ముద్ర విప్పబడితే ఫస్ట్ మనకి ఒక వ్యక్తి వస్తాడు, తెల్లని గుర్రం మీద కూర్చుని వస్తాడు. అతను ఎవరు అని అంటే, అతని యాంటీ క్రైస్ట్, క్రీస్తు విరోధి. ఆ వచనం చదువుతాను చూడండి. ప్రకటన గ్రంథం 6వ అధ్యాయం 1వ వచనం చదువుతున్నాను చూడండి. ఆ గొర్రెపిల్ల ఆ 7 ముద్రలలో మొదటి దానిని విప్పినప్పుడు నేను చూడగా ఆ 4 జీవులలో ఒకటి రమ్ము అని ఉరుము వంటి స్వరముతో చెప్పుట వింటిని. మరియు నేను చూడగా ఇదిగో ఒక తెల్లని గుర్రము కనబడెను. దాని మీద ఒకడు విల్లు పట్టుకొని కూర్చుండి ఉండెను. అతనికి ఒక కిరీటం ఇవ్వబడెను. అతడు జయించుటకు బయలు వెళ్ళెను అని రాయబడింది. అంటే మొదటి ముద్ర విప్పబడిందని మనకు ఎలా తెలిసిద్ది అని అంటే, ఈ భూమి మీద క్రీస్తు విరోధి అనేవాడు ప్రత్యక్షమవుతాడు, అపియర్ అవుతాడు. వాడిని మనం చూస్తాం, వీడే క్రీస్తు విరోధి అని చెప్తాం. కానీ ఈ క్రీస్తు విరోధి యేసు ప్రభు పుట్టినప్పుడు ఒక నక్షత్రం ఆకాశంలో కదిలినట్టు, ఆ టైంలో జ్ఞానులు గొల్లలు వచ్చినట్టు అట్లా రాడు. క్రీస్తు విరోధి ఎక్కడో పుడతాడు, వాడు పెరిగి పెద్దవాడవుతాడు. వాడు పెద్దవాడు అయిన తర్వాత ఒకరోజు వాడు ఇశ్రాయేలీల దగ్గరికి వచ్చి ఇశ్రాయేలీలతో 7 years అగ్రిమెంట్ చేస్తాడు. అప్పుడు మనకు కనబడతాడు. అప్పటి వరకు మనకు తెలియదు ఎవడు క్రీస్తు విరోధి అనేది మనకు తెలియదు. ఇప్పుడు మనము క్రీస్తు మొదటి ముద్ర విప్పబడింది అని ఎలా తెలిసిద్ది అని అంటే, మొదట ముద్ర విప్పబడింది అని మనకు తెలియాలి అని అంటే మనం ఇశ్రాయేలు దేశం వైపు చూడాలి. ఇశ్రాయేల్ దేశం వైపు చూస్తే ఏమవుతుంది అని అంటే, ఇశ్రాయేలీలు అందరితోటి అగ్రిమెంట్లు చేసుకుంటూ వెళ్తా క్రీస్తు విరోధితోటి 7 సంవత్సరాలు అగ్రిమెంట్ చేస్తారు. అది దానియేలు గ్రంథం 9వ అధ్యాయం 27వ వచనంలో ఉంటుంది. అతడు ఒక వారం వరకు అనేకులకి నిబంధనను స్థిరపరుస్తాడు. కాబట్టి ఇప్పుడు మనం ఇశ్రాయేలీల వైపు చూసామనుకోండి, ఇశ్రాయేలీల దగ్గరికి వెళ్ళి, సార్ మీరు ఎవరితోనైనా ఇశ్రాయేలీలను అడగండి, మీరు ఎవరితోనైనా 7 సంవత్సరాలు నిబంధన చేశారా అంటే చేయలే. వాళ్ళు చేయలేదు కాబట్టి మొదట ముద్ర విప్పబడలేదు కాబట్టి మనం రెండవ ముద్ర విప్పబడలేదు అనేది మనకు అర్థమవుతుంది. కానీ విచిత్రమైన విషయం ఏంటి అని అంటే, రెండవ ముద్ర 3వ ముద్ర ఎప్పుడు విప్పబడితే ఆ కాలంలోనే మొదటి ముద్ర కూడా విప్పబడింది. మనం రెండవ ముద్రలోకి వెళ్ళాలి. రెండవ ముద్ర ఏం చెప్తుంది? ప్రకటన గ్రంథం 6వ అధ్యాయం 3వ వచనం. ఆయన రెండవ ముద్రను విప్పినప్పుడు రమ్ము అని రెండవ జీవి చెప్పుట వింటిని. అప్పుడు ఎర్రనిదైన వేరొక గుర్రము బయలు వెళ్ళెను. మనుష్యులు ఒకరిని ఒకడు చంపుకొనున్నట్లు భూలోకంలో సమాధానం లేకుండా చేయుటకు ఈ గుర్రం మీద కూర్చున్న వానికి అధికారం ఇవ్వబడెను, మరియు అతనికి ఒక పెద్ద ఖడ్గం ఇవ్వబడెను అని రాయబడింది. రెండవ ముద్ర విప్పబడినప్పుడు ఏం జరిగిద్ది అని అంటే, ఖడ్గం విడుదలవుతుంది. ఖడ్గం వచ్చినప్పుడు ఏం జరిగిద్ది అంటే, మనుషులు ఒకరిని ఒకరు చంపుకుంటూ ఉంటారు. ఇప్పుడు మనం ప్రపంచాన్ని చూస్తూ ఉంటే యుద్ధాలు, యుద్ధ సమాచారాలు వింటున్నాం, కానీ ఇంకా ఒకరినొకరు చంపుకోవటం స్టార్ట్ కాల. మొదటి ప్రపంచ యుద్ధంలో 1 కోటి మంది కంటే ఎక్కువ మంది చనిపోయారు. రెండో ప్రపంచ యుద్ధంలో 3 కోట్ల కంటే ఎక్కువ మంది చనిపోయారు. చాలామంది చనిపోయారు. ఒకళ్ళనొకళ్ళు చంపుకుంటున్నారు అని అంటే రెండవ ముద్ర విప్పబడింది అని అర్థమైంది. 3వ ముద్ర చదువుదాం. ప్రకటన గ్రంథం 6వ అధ్యాయం 5వ వచనం. ఆయన 3వ ముద్రను విప్పినప్పుడు రమ్ము అని 3వ జీవి చెప్పుట వింటిని. నేను చూడగా ఇదిగో ఒక నల్లని గుర్రము కనబడెను. దాని మీద ఒకడు త్రాసు చేత పట్టుకొని కూర్చుండి ఉండెను. మరియు దేనారమునకు 1 సేరు గోధుమలనియు, దేనారమునకు 3 సేర్ల యవ్వలనియు, నూనెను ద్రాక్షారసమును పాడు చేయవద్దనియు ఆ 4 జీవుల మధ్య ఒక స్వరము పలికినట్టు నాకు వినబడెను అని రాయబడింది.
మూడవ ముద్ర విప్పబడినప్పుడు ఏం జరుగుతుంది అని అంటే, ఇది చాలా జాగ్రత్తగా వినండి. నల్లని గుర్రం బయలుదేరింది. దాని మీద ఒక ఆయన కూర్చున్నాడు. అతని చేతిలో త్రాసు ఇవ్వబడింది, అంటే బ్యాలెన్స్ కాటా, ధర్మ కాటా అంటారు. త్రాసు ఇవ్వబడింది. అతడు బయలుదేరినప్పుడు ఏమని అంటున్నారు అంటే, దేనారమునకు ఒక సేరు గోధుమలు, దేనారమునకు 3 సేర్లు యవ్వలు అని రాసి, తర్వాత ఏమని ఉంటుందంటే, నూనెను ద్రాక్షారసమును పాడు చేయవద్దు అని చెబుతున్నారు. నూనెను ద్రాక్షారసమును పాడు చేయొద్దు. ఇప్పుడు ఈ ముద్రలో ఎప్పుడు విప్పబడతాయి అని అంటే, ఇటు సీక్వెన్స్ ఎలా ఉందంటే, ముందు క్రీస్తు విరోధి బయలుపరచబడతాడు, తర్వాత యుద్ధాలు జరుగుతాయి, తర్వాత కరువులు వస్తాయి. ఒక దేనారమునకు ఒక సేరు గోధుమలు, ఒక దేనారమునకు 3 సేర్ల యవ్వలు. అంటే అర్థం ఏంటంటే, మనము యేసు ప్రభు చెప్పిన ఉపమానాల్లో చూస్తూ ఉంటుంటే, ద్రాక్ష తోటలో పనికి ఉదయం నుంచి సాయంత్రం వరకు పనిచేసిన వాళ్ళకి యజమాని ఏం చేస్తాడంటే, ఒక దేనారం ఇస్తానని ఒప్పందం చేసుకుంటాడు. అంటే ఒక మనిషి రోజంతా కష్టపడితే వచ్చే కూలి ఏదైతే ఉందో అది దేనారం. దేనారం అంటే ఏ పీరియడ్లో అయినా ఒక రోజు కూలి దేనారంతో సమానంగా చూస్తాం. అయితే ఒక రోజు కూలితోటి ఒక వ్యక్తి ఒక సేరు గోధుమలు కొంటాడంట. ఒక సేరు గోధుమలు అని అంటే చాలా తక్కువ క్వాంటిటీ ఉన్న గోధుమలు. ఆ గోధుమలతో పని చేసినోడే జీవనం చేయగలుగుతాడు, తినగలుగుతాడు. నెక్స్ట్ డేకి ఉండవు. ఫ్యామిలీ 7 మెంబర్స్ ఉంటే అందరికి ఆహారం సరిపోదు. ఎవరైతే పని చేస్తారో వాళ్ళకు మాత్రమే ఆహారం ఉంటుంది. అయితే అక్కడ కరువుని సూచిస్తూ ఉంది. ముందు క్రీస్తు విరోధి బయలుపరచబడతారు, తర్వాత యుద్ధాలు జరుగుతాయి. ఆ కారణంలో ఏమవుతుంది అని అంటే, కరువు రాబోతుంది. కరువు, భయంకరమైన కరువు రాబోతుంది. అప్పుడు అతను ఎంతైతే ఖర్చు సంపాదిస్తాడో, సంపాదించిందంతా లగ్జరీ ఐటమ్స్ ఏవి కొనుక్కోలేడు, పెర్ఫ్యూమ్స్ కొనలేడు, ఏవి కొనలేడు. అతను చేసేది ఏంటంటే, ఏ రోజు పని చేస్తే ఆ రోజు తినే పరిస్థితి రాబోతుంది. అయితే ఇక్కడ ఒక విషయం మీరు గమనించాలి. అక్కడ ఏం రాయబడిందంటే, నూనెను ద్రాక్షారసమును పాడు చేయవద్దు అని చెబుతున్నారు. ఎంతకి నూనె అంటే ఏంటో తెలుసా? పెట్రోల్. నూనె అని యోహాను ఇది రాసేటప్పుడు పెట్రోల్ లేదు అసలు. అప్పటికి పెట్రోల్ ఎవ్వరు కనుక్కోలే. పెట్రోల్ అసలు ప్రపంచానికి తెలియదు అప్పుడు నూనె అనేది ఏంటి అని అంటే ఆలివ్ ఆయిల్. ఆలివ్ ఆయిల్ని మాత్రమే నూనె అని పిలిచేవాళ్ళు. గ్రీక్లో ఈ ఆలివ్ ఆయిల్ని ఏదైతే ఇక్కడ ఏం పదం వాడారో అదే పదాన్ని 10 మంది కన్యకల దగ్గర నూనె కోసం వాడారు. ఈ నూనె వెలుగు కోసం, ఫ్యూయల్ కోసం వాడారు. 10 మంది కన్యకలు నూనె దేనికి తీసుకెళ్లారు అని అంటే, దీపాలు వెలిగించుకోవటానికి తీసుకెళ్లారు. చమురు, నూనె, ఇది వెలిగించుకునేది, ఇది ఫ్యూయల్. అయితే ప్రకటన గ్రంథం 6వ అధ్యాయం 3వ వచనంలోకి వచ్చేసరికి మెయిన్గా అన్ని కరువు వస్తుంది, మనుషులు చంపుకుంటారు, యుద్ధాలు జరుగుతాయి, క్రీస్తు విరోధి వస్తాడు అన్నీ అంటున్నారు. కానీ ఒక పాయింట్ దగ్గర మాత్రం వాళ్ళు ఏమన్నారంటే, నూనెను ద్రాక్షారసమును పాడు చేయొద్దు అని అంటున్నారు. చమురుని పాడు చేయొద్దు అంటే, 3వ ముద్ర విప్పబడే టైంలో మనం దేని గురించి ఎక్కువ వింటాము అని అంటే, పెట్రోల్ గురించి వింటాం. లాస్ట్లో ప్రపంచము చివరి దినాల్లోకి వచ్చేసింది, 3వ ముద్ర విప్పబడే కాలం వచ్చింది అని మనకి ఎలా తెలుస్తుంది అని అంటే, పెట్రోల్ కోసం ప్రపంచం కొట్టుకోవటం స్టార్ట్ అవుతుంది. ఈ టైంలో మనం గమనించాల్సింది ఏంటి అని అంటే, 4వ ముద్ర కూడా చూడండి. ఆయన 4వ ముద్రను విప్పినప్పుడు రమ్ము అని 4వ జీవి చెప్పుట వెంటనే, అప్పుడు నేను చూడగా ఇదిగో పాండుర వర్ణము గల ఒక గుర్రము కనబడెను. దాని మీద కూర్చున్న వాని పేరు మృత్యువు. పాతాళ లోకము వానిని వెంబడించెను. ఖడ్గము వలనను, కరువుల వలనను, మరణము వలనను, భూమిలో నుండి క్రూర మృగముల వలనను, భూనివాసులను చంపుటకు భూమి యొక్క 4వ భాగము పైన అధికారము వానికి ఇయ్యబడెను అని రాయబడింది. 4వ ముద్ర విప్పబడేసరికి పైనున్న 3 ముద్రల్లో ఏముందో అదే ఉంది. కరువు వలన, యుద్ధాల వలన, ఈ క్రూర మృగాల వలన,
భూకంపాల వలన మొత్తానికి మనుషులు చంపుకుంటా ఉంటారు. ఫైనల్గా ఏమవుతుంది అని అంటే భూమి మీద ఉన్న 4వ భాగము చనిపోతారు అని రాయబడింది. 4వ భాగం ఎప్పుడు చనిపోతారు అని అంటే 3వ ప్రపంచ యుద్ధం వస్తేనే 4వ భాగం చనిపోతారు. 3వ ప్రపంచ యుద్ధం అనే పేరు వచ్చిందనుకోండి, అప్పుడు ప్రపంచంలో ప్రతి 4గురిలో ఒక మనిషి చనిపోతాడు. మళ్ళీ చదువుతాను చూడండి, 8వ వచనం, ప్రకటన గ్రంథం 6వ అధ్యాయం 8వ వచనం. అప్పుడు నేను చూడగా ఇదిగో పాండుర వర్ణము గల ఒక గుర్రము కనబడెను. దాని మీద కూర్చున్న వాని పేరు మృత్యువు. పాతాళ లోకము వానిని వెంబడించెను. ఖడ్గము వలనను, కరువుల వలనను, మరణము వలనను, భూమిలో నుండి క్రూర మృగముల వలనను, భూనివాసులను చంపుటకు భూమి యొక్క 4వ భాగము పైన అధికారము వానికి ఇవ్వబడిన. భూమి యొక్క 4వ భాగము పైన అధికారము వానికి ఇవ్వబడిన. ఇందులో ఆ లిస్టు గనక మనం చూస్తే మరణం, క్రూర మృగం, ఖడ్గము, కరువు, మరణం అనే దానికి ఫుట్నోట్లో తెగులు అని ఉంటుంది. భూమిలో నుండి క్రూర మృగముల వలన భూనివాసులు చంపబడుటకు. మొదటి 4 ముద్రలు విప్పబడాలి అని అంటే 3వ ప్రపంచ యుద్ధం అనే పేరు మనం వినాలి. 3వ ప్రపంచ యుద్ధం వచ్చినప్పుడే భూమి మీదకి ఖడ్గం రిలీజ్ అయింది అని. 3వ ప్రపంచ యుద్ధం వచ్చినప్పుడే మనుషులు ఒకళ్ళనొకళ్ళు చంపుకుంటారు. 3వ ప్రపంచ యుద్ధం వచ్చినప్పుడే మనుషుల్లో ప్రతి 4గురిలో ఒకళ్ళు చనిపోతారు. మొదటి ప్రపంచ యుద్ధంలో, 2వ ప్రపంచ యుద్ధంలో లక్షల్లో మనుషులు చనిపోలా, కోట్లలో మనుషులు చనిపోయారు. మొదటి ప్రపంచ యుద్ధం, 2వ ప్రపంచ యుద్ధం. 3వ ప్రపంచ యుద్ధం వస్తే ఇప్పుడు మనం చూడాల్సింది ఏంటి అని అంటే 3వ ప్రపంచ యుద్ధం అనేది గనక మనకు వినబడుతుంది అని అంటే 3వ ప్రపంచ యుద్ధంలో 4 ముద్రలు విప్పబడతాయి. మొదటి ముద్ర విప్పబడితే, 2వ ముద్ర విప్పబడితే, 3వ ముద్ర విప్పబడితే, 4వ ముద్ర విప్పబడితే. ఈ 4 ముద్రలు విప్పబడుతున్నప్పుడు మనుషులు ఒకళ్ళనొకళ్ళు చంపుకుంటారు. మనుషులు ఒకళ్ళనొకళ్ళు చంపుకోవటం మాత్రమే కాదు, తెగుళ్ళు, భూకంపాలు, కరువులు ఇవన్నీ రిలీజ్ అవుతాయి. కానీ నూనెని వాళ్ళు పాడు చేయరు. నూనెని పాడు చేయొద్దు అంటున్నారు. 3వ ప్రపంచ యుద్ధం వస్తుంది అన్న టైంలోనే ఇంకొక పదం మనం ఏం వింటామా అంటే నూనె అంటే పెట్రోల్ కోసము ప్రపంచము యుద్ధాలు చేయబోతుంది. పెట్రోల్ కోసము ప్రపంచము యుద్ధాల్లోకి దిగబోతుంది. పెట్రోల్ అనేది చాలా కీలకంగా మారబోతుంది. ఇప్పుడు నేను చెప్పిన ఈ 4 ముద్రలు ఏవైతే ఉన్నాయో ఇవి ముందు పరలోకంలో ఓపెన్ అవుతాయి. పరలోకంలో ఓపెన్ అయిన తర్వాత అది భూమి మీద కనబడిద్ది. ముందు భూమి మీద జరగదు, పరలోకంలో అది ఓపెన్ అయిపోతుంది. ఓపెన్ అయిన తర్వాత మనకు భూమి మీద ఈ సంఘటనలన్నీ జరుగుతాం కనబడతాయి. ఈ 4 ముద్రలు విప్పబడితే మీరు గమనించాల్సింది ఏంటంటే మనం క్రీస్తు విరోధిని చూడాలి, మనం యుద్ధాలని చూడాలి, మనం కరువుల్ని చూడాలి, మనుషులు 4వ భాగం చనిపోవటం మనం చూడాలి, రక్తం ఇలా భూమి మీద ఏర్లై పారటం మనం చూడాలి. పెట్రోల్ని పాడు చేయరు. ఏ దేశమైనా పెట్రోల్ని కాపాడుకోవాలని అనుకుంటారు. పెట్రోల్ కోసము దాడులు జరుగుతాయి. అప్పుడు మనం తెలుసుకోవాల్సింది ఏంటి అని అంటే 1, 2, 3, 4 4 ముద్రలో పరలోకంలో విప్పబడినాయి అని. ఈ 4 ముద్రలు మనకు దేంట్లో కనపడతాయి అని అంటే 3వ ప్రపంచ యుద్ధంలోనే కనపడతాయి. 3వ ప్రపంచ యుద్ధంలో ఏం జరిగిద్ది అని అంటే ప్రపంచం అంతా శాంతి కోల్పోయిద్ది. ఈ ప్రపంచం మొత్తం శాంతి కోల్పోతున్న సమయంలో ఒక దేశం పేరు అందరు మాట్లాడుతూ ఉంటారు. ఆ దేశం పేరే ఇజ్రాయెల్ దేశం. ప్రతి దాంట్లో ఇజ్రాయెల్ ఉండిద్ది, ప్రతి దాంట్లో ఇజ్రాయెల్ పేరు వినబడిద్ది. ఇరానోడికి ఏదన్నా జరిగిందనుకోండి ఇజ్రాయెల్ పేరు వినబడిద్ది. టర్కీయోడికి ఏదైనా జరిగిందనుకోండి ఇజ్రాయెల్ పేరు వినబడిద్ది. వెనుజులా అధ్యక్షుడిని అమెరికా వాళ్ళు బంధించి తీసుకుని వెళ్తే ఇప్పుడు ఇజ్రాయెల్ వాళ్ళని ఏమంటారు అని అంటే మొసాద్ వాళ్ళే ఇందుకు కారణము, ఇజ్రాయెల్ వాళ్ళే ఇందుకు కారణము, వాళ్ళు ప్లాన్ చేసే ఇట్లా లిఫ్ట్ చేసుకుని తీసుకుని వెళ్ళిపోయారు, ఇజ్రాయెల్ వాళ్ళు లేకపోతే ఇలా జరిగేది కాదు అని అంటున్నారు. అంటే ప్రతి దాంట్లో వాళ్ళు ప్రపంచంలో ఏది జరిగినా, ప్రపంచంలో
మీరు ఏది జరిగినా లాస్ట్ డేస్లో వినే ఒకే ఒక పేరేంటి అని అంటే ఇజ్రాయెల్ దేశం. ఇజ్రాయెల్ ఇజ్రాయెల్ ఇజ్రాయెల్. ఇజ్రాయెల్ జనాభా 1,000,000 మంది ఉంటారు, అంతకంటే ఎక్కువ లేరు. ఇజ్రాయెల్ దేశం చాలా చిన్న దేశం. మన హైదరాబాద్లో అఫీషియల్గా 1,000,000 మంది కంటే ఎక్కువ మంది ఉన్నారు. ఇప్పుడు 1,50,00,000 జనాభా వరకు ఉన్నారంట హైదరాబాద్లో. ఇజ్రాయెల్ దేశం మొత్తం మీద ఉంది 90 లక్షలే, కానీ కొంతమంది ఏమంటారంటే 1,000,000 మంది ఉంటారు అని అంటారు. ప్రపంచం మొత్తం అల్లకల్లోలం అవుతూ ఉంటుంటే ఇజ్రాయెల్ పేరు ఎందుకు వినబడిద్ది అని అంటే, చివరి దినాల్లో ప్రపంచం మొత్తం డీల్ చేసేది ఇజ్రాయెల్తోనే, దేవుడు డీల్ చేసేది ఇజ్రాయెల్తోనే. యేసు ప్రభు రెండవ రాకడ వచ్చేది ఇజ్రాయేలీల కోసమే. ఇజ్రాయెల్ అనే పేరు మనకి ఎక్కువ వినబడాలి. అప్పుడు మొదటి ముద్ర, రెండవ ముద్ర, మూడవ ముద్ర, నాలుగవ ముద్ర మనకి కనెక్ట్ అవుతాయి. అసలు మొదటి ముద్ర ఎందుకు విప్పబడిద్ది అని అంటే, వాడు వచ్చేదే ఇశ్రాయేలీలతో నిబంధన చేయటానికి. వాడు వచ్చేది ఇశ్రాయేలీలతో నిబంధన. ఎందుకు నిబంధన చేస్తాడు అని అంటే, ప్రపంచం మొత్తం ఇజ్రాయేల్ని హేట్ చేయటం స్టార్ట్ చేస్తుంది. ఇజ్రాయేలీలకి ఏమవుతారంటే ద్వేషింపబడతారు. ప్రపంచంలో ఉన్న వాళ్ళందరూ అన్ని ప్రాబ్లమ్స్కి కారణం ఇజ్రాయేలే, అన్ని ప్రాబ్లమ్స్కి కారణం ఇశ్రాయేలీలే అని చెప్తారు. అప్పుడు క్రీస్తు విరోధి వచ్చి ఏం చెప్తాడు అని అంటే, నేను ఇశ్రాయేలీలతో మాట్లాడి ఇశ్రాయేలీలకి ప్రపంచానికి నేను పీస్ని ఇస్తాను అని చెప్పి నిబంధన చేస్తాడు. వాడు బయలుపడాలి అని అంటే ప్రాబ్లమ్స్ రావాలి. ప్రాబ్లమ్స్ రావాలి అని అంటే యుద్ధాలు జరగాలి. యుద్ధాలు జరగాలి అని అంటే యుద్ధం దేని కొరకు జరిగిద్ది అంటే కేవలమో నూనె కోసం జరిగిద్ది, పెట్రోల్ కోసమో యుద్ధాలు జరగబోతున్నాయి. ఇప్పుడు మనం ఎగ్జాక్ట్గా ఎక్కడున్నామనంటే, ప్రపంచ దేశాలన్నీ ఇప్పుడు ఎందుకు కొట్టుకుంటున్నాయో తెలుసా? పెట్రోల్. రష్యా ఉక్రెయిన్ మీద యుద్ధం చేస్తుంది. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ గారు అన్నారు, నేను యుద్ధాన్ని ఆపుతాను అన్నాడు. కానీ యుద్ధాన్ని ఆపలేకపోయాడు. ఎందుకంటే రష్యా అమెరికా అధ్యక్షుడు ట్రంప్ గారి మాట వింటలా. అయితే ఈ అమెరికా అధ్యక్షుడు ట్రంప్ గారు ఏం గ్రహించాడంటే, రష్యా దగ్గర డబ్బులు ఉన్నాయి కాబట్టి యుద్ధం చేస్తుంది, డబ్బులు లేకపోతే యుద్ధం చేయదు. రష్యాకి డబ్బులు ఎక్కడి నుంచి వస్తున్నాయి అని అంటే పెట్రోల్ అమ్ముతుంది. పెట్రోల్ ఎవరు కొంటున్నారంటే ఇండియా వాళ్ళు కొంటున్నారు. అందుకని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఏమంటాడు అని అంటే, ఇండియాకి మీరు రష్యా దగ్గర నుంచి పెట్రోల్ కొనొద్దు, మీరు కొంటే వాళ్ళకి డబ్బులు వెళ్తున్నాయి, ఆ డబ్బులతోటి వాళ్ళు యుద్ధం చేస్తున్నారు, కాబట్టి యుద్ధం ఆగట్లా. కాబట్టి ఏం చేయాలి అని అంటే మీరు పెట్రోల్ కొట్టడం ఆపండి అని అంటున్నారు. మన దేశానికి చెప్పారు. అయితే మనోళ్ళు ఏం చేశారు అని అంటే పెట్రోల్ కొనటం ఆపలా. ఎందుకు అని అంటే రష్యా నుంచి మనకి పెట్రోల్ కొంచెం చవకగా వస్తుంది. ప్లస్ రష్యాకి ఇండియాకి కొన్ని ఎప్పటి నుంచో మంచి కనెక్షన్స్ ఉన్నాయి, కాబట్టి అవి పోగొట్టుకోకూడదు అన్న ఉద్దేశంతో కొంటున్నారు. అయితే ఇప్పుడు పెట్రోల్ కొనకపోతే, పెట్రోల్ కొంటున్నందుకు అమెరికా అధ్యక్షుడు ఏం చేశాడంటే భారతదేశం మీద టారిఫ్స్ విధించాడు. అంటే మనం ఏదైతే మన దేశంలో ఏదన్నా తయారు చేస్తామో దాన్ని వేరే దేశాలకు అమ్ముతాం, ముఖ్యంగా అమెరికాకి అమ్ముతాం. కాఫీ పౌడర్ ఉందనుకోండి, మనం అమెరికాకి పంపిస్తాం. అమెరికాకి పంపిస్తే దాని మీద ట్యాక్స్ ఎక్కువ వేయటం స్టార్ట్ చేశాడు. ట్యాక్స్ ఎక్కువ వేస్తున్నారు అనుకోండి, ఇప్పుడు రూపాయి అయ్యే దానికి 10 రూపాయలు అవుతుంది. 10 రూపాయలు దాన్ని మనం రూపాయి దాన్ని 10 రూపాయలకి ఎవరు కొనరు. అప్పుడు ఏమైద్ది అని అంటే కరువు వచ్చిద్ది. మనిషి అప్పుడు ఏం చేస్తాడంటే దేనారమునకు ఒక సేరు గోధుమలు కొనే పరిస్థితి వచ్చింది. కరువులో ఏముంటుంది, ఒక రోజంతా కష్టపడితే వచ్చే కూలితోటి ఒక పూట తిండి దొరుకుతుంది అంతే. టారిఫ్లు పెరిగిపోతూ ఉంటాయి. వెనుజులా మీద ఎందుకు దాడి చేశారు అని అంటే అక్కడ కూడా పెట్రోల్ కోసమే. పెట్రోల్ అనేది కీలకమవుతుంది. ఇరాన్ ఎందుకు న్యూక్లియర్ వెపన్స్ తయారు చేయలేకపోతుంది అని అంటే డబ్బులు లేవు. డబ్బులు ఎందుకు లేవు అని అంటే దాని దగ్గర పెట్రోల్ ఉంది కానీ అమ్మలేకపోతున్నారు. ఎందుకు అమ్మలేకపోతున్నారు అని అంటే దాని మీద శాంక్షన్స్ విధించబడి అది పెట్రోల్ సమస్యతో బాధపడుతూ ఉంది. సౌదీ అరేబియా పెట్రోల్ సమస్యతో బాధపడుతూ ఉంది. సౌదీ అరేబియా అనుకుంటుంది, నా పెట్రోల్ అయిపోతే నేను ఫ్యూచర్లో నా దగ్గర డబ్బులు ఉండవు, అందుకోసం నేను ఒక సిటీనే కట్టాలి అని అనుకుంటుంది. మీరు ప్రపంచం మొత్తం వెతకండి, ఇప్పుడు జరిగే యుద్ధాలన్నిటిని వెతకండి. ఆ యుద్ధాలన్నిటి వెనకాల కారణం ఏంటి అని అంటే 3వ ముద్రలో ఉన్న నూనెను ద్రాక్షారసమును పాడు చేయొద్దు. ద్రాక్షారసం అని అంటే అవి లగ్జరీ ఐటమ్స్,
మిగిలిన ఏమవుతాయి? దేనారమునకు 1 సేరు గోధుమలు, దేనారమునకు 3 సేర్ల యవ్వలు అని రాయబడింది. ఇవన్నీ ఎప్పుడు విప్పబడతాయి అని అంటే 3వ ప్రపంచ యుద్ధానికి దారి తీసే క్రమంలో విప్పబడతాయి. ఇప్పుడు ఆల్రెడీ విప్పబడినాయి అనుకోండి, విప్పబడిన తర్వాత వాటి క్రియలు ఇక్కడ మనం చూస్తూ ఉంటాం. అక్కడ దేవుడు ముద్రను విప్పుతాడు. ముద్రను విప్పిన వెంటనే 3వ ప్రపంచ యుద్ధం జరగదు. ముద్ర విప్పబడిన తర్వాత ఇక్కడ ఏం జరుగుతుందంటే 3వ ప్రపంచ యుద్ధానికి ప్రపంచం సిద్ధమవుతూ ఉంటుంది. పెట్రోల్ కోసం పోరాటం స్టార్ట్ అవుతూ ఉంటుంది. ఈ టయానికే యాంటీ క్రైస్ట్ అనేవాడు ఎక్కడో పుట్టి పెరిగి పెద్దోడై ఉంటాడు. వాడు రెడీగా ఉన్నాడు. ప్రపంచం యుద్ధాలకి రెడీ అవుతుంది. చమురు ప్రాబ్లం రాబోతుంది, నూనె ప్రాబ్లం రాబోతుంది. ఇవన్నీ జరిగేటప్పుడు మనం భూమి మీదే ఉంటాము. తర్వాత 5వ ముద్ర ఒకసారి చదువుతాను చూడండి. ప్రకటన గ్రంథం 6వ అధ్యాయం 9వ వచనం. ఆయన 5వ ముద్రను విప్పినప్పుడు దేవుని వాక్యము నిమిత్తమును తామిచ్చిన సాక్ష్యము నిమిత్తమును వధింపబడిన వారి ఆత్మలను బలిపీఠం క్రింద చూచితిని. వారు నాదా సత్యస్వరూపి పరిశుద్ధుడా, ఎందాక తీర్పు తీర్చకయో మా రక్తము నిమిత్తం భూనివాసులకు ప్రతిదండన చేయకయో ఉందు అని బిగ్గరగా కేకలు వేసిరి. తెల్లని వస్త్రము వారిలో ప్రతి వానికి ఇయ్యబడెను. మరియు వారి వలెనే చంపబడబోవు వారి సహదాసుల యొక్కయో సహోదరుల యొక్కయో లెక్క పూర్తియగు వరకు ఇంకా కొంచెం కాలము విశ్రమింపవలనని వారితో చెప్పబడెను అని రాయబడింది. దాని అర్థం ఏంటి అని అంటే, ఇవన్నీ జరుగుతున్నప్పుడు అక్కడ రాయబడింది దేవుని వాక్యము యేసును గూర్చిన సాక్ష్యము, తామిచ్చిన సాక్ష్యం కొరకు వధింపబడతారు. అంటే ఇవన్నీ జరగబోయే ముందు భూమి మీద ఏం జరిగింది అని అంటే సువార్త ప్రకటిస్తారు, వాక్యము ప్రకటిస్తారు. ఒక పాయింట్కి వెళ్ళిన తర్వాత వాక్యము బూది గంతాల వరకు ప్రకటించిన తర్వాత ఆ తర్వాత దేవుని వాక్యాన్ని ప్రకటించిన వాళ్ళు, సాక్ష్యం ఇచ్చిన వాళ్ళు హత్య చేయబడతారు. హత్య చేయబడే కాలంలోనే సంఘం ఎత్తబడింది. కాబట్టి మనం ఇప్పుడు ఎక్కడున్నామో తెలుసా? 1వ ముద్ర, 2వ ముద్ర, 3వ ముద్ర, 4వ ముద్ర విప్పబడిన కాలంలో ఉన్నాం. 3వ ప్రపంచ యుద్ధాన్ని మనము వాకిట్లోకి తీసుకొచ్చాం. ఇప్పుడు జస్ట్ డోర్ ఓపెన్ చేస్తే ఏ దేశం ఎప్పుడు బరస్ట్ అవుతుందో తెలియదు, ఏ దేశం ఎప్పుడు న్యూక్లియర్ వెపన్ ప్రయోగించుద్దో తెలియదు. ఇప్పుడు అన్ని దేశాలు, మీరు న్యూస్ చూడండి, ఏ దేశం కూడా పీస్ఫుల్గా లేదు. అన్ని దేశాలు వార్కి సిద్ధమైపోయినాయి, యుద్ధానికి సిద్ధమైపోయినాయి. ఏ దేశం కూడా ఇప్పుడు పీస్ఫుల్గా ప్రశాంతంగా ఏ దేశమో లేదండి. అన్ని దేశాలు యుద్ధానికి సిద్ధమైపోయి ఉన్నాయి. చిన్న దేశాలు మొదలుకొని పెద్ద దేశాల వరకు ప్రతి దేశంని మీరు అడగండి, మీ ప్రాబ్లం ఏంటి అని అంటే నూనెను ద్రాక్షారసమును పాడు చేయొద్దు. పాడు చేయకపోతే ఏం చేయాలి? దాన్ని వాడాలి. నూనె కోసం ఇప్పుడు యుద్ధాలు ప్రారంభం కాబోతున్నాయి. ప్రపంచం నూనె కోసం యుద్ధం చేయబోతుండగా మనం ఏం చేయాలో తెలుసా? దేవుని బిడ్డలమైన మనము సువార్త ప్రకటించాలి. యేసు ప్రభు చెప్పారు, రాజ్యం మీదకి రాజ్యం లెగుస్తుంది, జనం మీదకి జనం లెగుస్తుంది. యుద్ధాలు, యుద్ధ సమాచారాలు వింటారు, కరువులు, భూకంపాలు, తెగుళ్ళు వింటారు. ఈ అన్ని వేదనలకు ప్రారంభం అంటే 3rd వరల్డ్ వార్కి ప్రారంభం. కానీ ఈ రాజ్య సువార్త బూది గంతాల వరకు ప్రకటించబడిన తర్వాత అప్పుడు అంతం వచ్చింది. అంతానికి ముందు భూమి మీద ఉండే మనమే రాజ్య సువార్తని తీసుకుని వెళ్ళాలి. కానీ రాజ్య సువార్త ఎవరు పడితే వాళ్ళు ప్రకటించకూడదు. ఎందుకు ఎవరు పడితే వాళ్ళు ప్రకటించకూడదు అంటే, యేసు ప్రభు గురించి చెప్పాలి అని అంటే యేసు ప్రభు గురించి నీకు తెలియాలి. ముందు ఆయన్ని చూడాలి. ఆయన ఎలాంటి వ్యక్తో నువ్వు అర్థం చేసుకోవాలి. ఎవరు పడితే వాళ్ళు సువార్త ప్రకటిస్తే సువార్త పనిచేయదు. సువార్త అంటే యేసు ప్రభు గురించిన వార్త. యేసు ప్రభు గురించిన వార్త ఎవరుతారంటే యేసు ప్రభుని ఎరిగి ఉన్న వ్యక్తి మాత్రమే యేసు ప్రభు గురించి చెప్పగలుగుతారు. ఎవరు పడితే వాళ్ళు సువార్తని చెప్పలేరు. అద్భుతాలు చేయొచ్చు, మహత్కార్యాలు చేయొచ్చు, స్వస్థతలు చేయొచ్చు. బాగా కృపావరాలు ఉన్న వ్యక్తి ఎవరైనా, గొప్ప కృపావరాలు ఉన్న వ్యక్తి మీ తల మీద చేయబెట్టి జస్ట్ అని ఊదాడు అనుకోండి, మీ కృపావరాలు వస్తాయి. మీరు ప్రవచిస్తారు, మీరు దెయ్యాలు కొడతారు, మీరు అద్భుతాలు చేస్తారు. కానీ యేసు ప్రభు గురించి మీకు తెలియకపోయినా జరుగుతాయి. అయ్యి యేసు ప్రభు గురించి మీకు తెలియాల్సిన అవసరంలా.
జస్ట్ ఏసునామం 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 అంటూ ఉండండి, దెయ్యాలు వెళ్ళిపోతాయి. ఏసునామం అంటూ ఉండండి, ప్రవచిస్తారు. ఏసునామం అంటూ ఉండండి, అద్భుతాలు జరిగిపోతాయి. కానీ ప్రాబ్లం ఏంటి అని అంటే, సువార్త ఎవరు చెప్పగలుగుతారు అని అంటే, ద పీపుల్ హూ నో దేర్ గాడ్. తమ దేవుణ్ణి ఎరిగిన వాళ్ళు మాత్రమే తమ దేవుని గురించి క్లియర్గా చెప్పగలుగుతారు. ఎవరు పడితే వాళ్ళు చెప్పలేరండి. రాజ్య సువార్తను మనం బూదిగంతాల వరకు తీసుకెళ్ళాలి అని అంటే, ఫస్ట్ యూ మస్ట్ నో అబౌట్ యువర్ లార్డ్, యువర్ గాడ్. మీ దేవుడి గురించి మీకు తెలియాలి. అలా తెలియాలి అని అంటే ఏం చేయాలో తెలుసా అండి? ఈ చివరి దినాల్లో ఆయన పాద సన్నిధిలో కూర్చొని ఆయన ముఖాన్ని చూడటం నేర్చుకోవాలి. ఆయన మాట వినటం నేర్చుకోవాలి. ఆయన స్వరం వినటం నేర్చుకోవాలి. పరిగెత్తడం వల్ల ఏం ఉపయోగం లేదు. నాకు భారం ఉంది, నేను సువార్త ప్రకటిస్తా, అవి పని చేయవండి. భారం ఉండినంత మాత్రాన్ని నువ్వు పోయి సువార్త ప్రకటిస్తే వాళ్ళు కొడతారు. కొడితే మీరేమంటారో తెలుసా? మతోన్మాదులు మా మీద దాడి చేశారు, మేము సువార్త ప్రకటిస్తుంటే మాకు ఇలా జరిగింది అంటారు. అలా జరగదు. అది దేవుడు పంపిస్తే అలా ఉండదు సువార్త. దేవుడు పంపిస్తే వాళ్ళు జైల్లోకి వెళ్తే జైలు యొక్క పునాదులు కదిలిపోయినాయి. శ్రమలో అక్కడికి వెళ్తే దేవుడు అక్కడికి వెళ్ళాడు. శ్రమ వచ్చినా దేవుడు బ్యాకప్ ఇస్తాడు, ఆయన ప్రొటెక్ట్ చేస్తాడు. మరణంలోకి వెళ్ళాల్సి వచ్చిన దేవుడు ముందుగా ప్రిపేర్ చేసి పంపిస్తాడు. శ్రమల్లోకి వెళ్ళాల్సి వచ్చిన దేవుడు ముందుగా ప్రిపేర్ చేసి పంపిస్తాడు. యేసు ప్రభు చెప్పకుండా ఏది జరగదండి. పౌలు ఎందుకు ఎన్నుకున్నాడో తెలుసా అండి? యేసు ప్రభు అననీయాతో చెప్తాడు, అననీయ పలానా తిన్ననేది అనే వీధిలో పలానా పౌలు అనే పలానా వ్యక్తి ఇంట్లో ఉంటాడు, అతని దగ్గరికి వెళ్ళంటే ఆయన అంటాడు, సీమోనా ఆయన పేరేంటి, అననీయ అంటాడు, ప్రభా ఆయన గురించి మాకు తెలుసు, ఆయన చాలామందిని చంపాడు, చాలా ఇట్లాంటి వ్యక్తి అట్లాంటి వ్యక్తి. అంటే యేసు ప్రభు అంటారు, నా నామం నిమిత్తం అతడు ఎన్ని శ్రమలు భరించాలో నేను అతనికి చూపిస్తాను అని అంటాడు. నా నామం నిమిత్తము పౌలు ఎన్ని శ్రమలు అనుభవించాలో అది చూపిస్తాను. అందుకొరకు ఆయన్ని ఎన్నుకున్నా. దేవుని నామం, యేసు ప్రభు నామం నిమిత్తం శ్రమలు అనుభవించడానికి కూడా యేసు ప్రభు ప్రిపేర్ చేసుకుంటాడు మనుషుల్ని. ఎవరికి పడితే వాళ్ళకి శ్రమలు రావు, ఎవరు పడితే వాళ్ళు హతసాక్షులు అవరు, ఎవరు పడితే వాళ్ళకి శ్రమల వలన శోధనలు రావు. ఎవరికి వస్తాయి అని అంటే యేసు ప్రభు చూస్ చేసుకుంటాడు. అరే, నేను నిన్ను హతసాక్షిగా ఎన్నుకున్నా, నేను నీకు అభిషేకం ఇచ్చా, నేను నిన్ను శ్రమల కోసం ఎన్నుకున్నా, నేను నీకు అభిషేకం ఇచ్చా. మరి అబ్రహాంకి శ్రమలు ఏం రాలా? అబ్రహాంతో ఏమన్నాడంటే, భూమి యొక్క సమస్త వంశంలో నీ అందు ఆశీర్వదింపబడితే నేను నిన్ను ఆశీర్వాదంగా చేస్తాను అని అబ్రహాముని పిలిచాడు. పౌల్ని పిలిచినప్పుడు అన్నాడు, నా నామం నిమిత్తం ఎన్ని శ్రమలు అనుభవించాలో అవి నేను నీకు చూపిస్తాను అని అన్నాడు. పౌలు లాస్ట్లో చనిపోయేటప్పుడు ఆ రోమ్ యొక్క జైల్లో పెట్టినప్పుడు లాస్ట్లో అతనికి చెప్పారు, రేపు మార్నింగ్ నీకు శిరచ్ఛేదనం ఉంది. ఇప్పుడు పేతురునేమో తలకిందులుగా సిలువేశారు, పౌల్నేమో తల నరికేసేసారు, శిరచ్ఛేదనం చేసేసారు. ఈ రెండు ట్రెడిషన్ ఏం చెప్తుంది అంటే ఒకే రోజు జరిగినాయి. ఈ రెండు ఒకే రోజు జరిగినాయి అని చెప్తారు ట్రెడిషన్. ఒకే రోజు ఒకే నెలలోనూ జరిగినాయి, దగ్గరగానే జరిగినాయి. అప్పుడు పౌల్నేమో శిరచ్ఛేదనం చేశారు, పేతురునేమో తలకిందులుగా సిలివేశారు. పేతురుని ఎందుకు తలకిందులుగా సిలివేశారు అని అంటే అతడు ఇశ్రాయేలు యొక్క సిటిజన్, ఇశ్రాయేలు యొక్క పౌరుడు. పౌలేమో రోమన్ సిటిజన్. రోమన్ సిటిజన్స్కి భయంకరమైన హింసలు పెట్టరు. మరణశిక్ష విధిస్తే ఒక దెబ్బతోటి ప్రాణం పోయేటట్టు చేస్తారు. వేరే దేశపు సిటిజన్స్ని అయితే హింసించి చంపుతారు. అంటే పేతురు ఇజ్రాయెల్ పౌరుడు కాబట్టి, ఇజ్రాయెల్ సిటిజన్షిప్ ఉంది కాబట్టి అతన్ని సిలివేసి కొరడాలతో కొట్టి, మేకులు కొట్టి, తలకిందులుగా తిప్పి చంపేశారు. పౌల్ని ఏం చేశారు అని అంటే ఆయన్ని రోమ్లో మెమెంటైన్ అనే జైల్లోకి తీసుకెళ్ళి అక్కడ ఏం చేశారంటే వెనక చేతులు ఇలా కట్టేసి మేడేలా వంచమన్నారు, మేడేలా వంచాడు, ఖడ్గం పెట్టి ఒకే ఒక్క వెయిట్ వేసారు. తల లేచి 3 సార్లు బౌన్స్ అయింది. ఫస్ట్ స్టెప్, సెకండ్ స్టెప్, థర్డ్ స్టెప్ బౌన్స్ అయ్యి మెడ అవతల పడిపోయింది. అక్కడ బౌన్స్ అయిన చోట అసలు వాటర్ ఉండవు. అలాంటి ప్లేస్లో 3 ఓటలు ఓపెన్ అయినాయి. 3 సార్లు బౌన్స్ అయిన చోట 3 ఓటలు ఓపెన్ అయినాయి. ఇప్పటికి కూడా రోమ్లో వెళ్తే మెమెంటైన్ అనే జైలు దగ్గరికి వెళ్తే 3 ఓటలు చూపిస్తారు. మొదటి ఓట, రెండో ఓట, మూడో ఓట, వాటర్ స్ట్రీమ్స్ వచ్చినాయి. అరే, పౌలు చనిపోతే ఆయన తల లేచి నేల మీద పడితే, ఒక చోట పడితే నీళ్లు లేని చోట నీళ్లు వచ్చినాయి. యేసు ప్రభువు తన కోసం మరణంలోకి తీసుకెళ్ళిన, శ్రమల్లోకి తీసుకెళ్ళిన అక్కడ గ్లోరీ చూపిస్తాడు, మహిమను చూపిస్తాడు. సువార్త ప్రకటిస్తే చాలా ఎఫెక్టివ్గా, పవర్ఫుల్గా ఉంటుంది అని అంటే ద పీపుల్ హూ నో దేర్ లార్డ్.
మన దేవుణ్ణి, మన ప్రభువుని మనం పర్సనల్గా తెలుసుకున్న తర్వాత మీరు ప్రకటిస్తున్నారనుకోండి, హెవెన్లీ గ్లోరీ మీ వెంట ఉంటుంది, హెవెన్స్ గ్లోరీ మూవ్ అవుతుంది. ఫస్ట్ మనం చేయాల్సింది ఏంటంటే, ఈ మొదటి ముద్ర, రెండవ ముద్ర, మూడవ ముద్ర, నాలుగవ ముద్ర ఓపెన్ అయిపోయే డేస్లోకి మనం వచ్చేసాం. లాస్ట్ డేస్లోకి వచ్చేసాం. జస్ట్ ద్వారం దగ్గర ఉన్నాయి, అవి ఓపెన్ అవ్వబోతున్నాయి. కానీ అవి ఓపెన్ అయిన తర్వాత హతసాక్షులు 5వ ముద్ర వచ్చేసరికి వాక్యం ప్రకటించిన వాళ్ళని చంపుతారు. వాక్యం ప్రకటించే వాళ్ళు మొదటి ముద్రలో ఉంటారు, 2వ ముద్రలో ఉంటారు, 3వ ముద్రలో ఉంటారు, 4వ ముద్రలో ఉంటారు. 5వ ముద్రలో మాత్రమే హతసాక్షులు అవుతారు. అంటే మొదటి ముద్రప్పుడు మీరు సువార్త ప్రకటించాలి, 2వ ముద్రప్పుడు మీరు సువార్త ప్రకటించాలి, 3వ ముద్రప్పుడు మీరు సువార్త ప్రకటించాలి, 4వ ముద్రప్పుడు మీరు సువార్త ప్రకటించాలి, 5వ ముద్ర అప్పుడు దేవుడు మిమ్మల్ని ఎన్నుకుంటే మీరు హతసాక్షి అవుతారు, లేకపోతే హతసాక్షి అవ్వరు. ఆ ధన్యత అందరికీ రాదు. మనం ఎగ్జాక్ట్గా ఎక్కడ ఉన్నామంటే ప్రకటన గ్రంథం 6వ అధ్యాయము ముద్రలు ఓపెన్ అయ్యే కాలంలో ఉన్నాం. విచిత్రమైన విషయం ఇంకోటి చెప్తాను వినండి. ట్రంప్ సామాన్యమైన వ్యక్తి కాదు, పుతిన్ సామాన్యమైన వ్యక్తి కాదు, నార్త్ కొరియా అధ్యక్షుడు కిమ్ సామాన్యమైన వ్యక్తి కాదు, మోడీ గారు సామాన్యమైన వ్యక్తి కాదు. ఇప్పుడు వరల్డ్ లీడర్స్ ఉన్నారు చూడండి. ఈ వరల్డ్ లీడర్స్ ఇంతకుముందు ఎప్పుడు లేనంత పవర్ఫుల్ వరల్డ్ లీడర్స్ ఇప్పుడు మనం చూస్తుంది. వీళ్ళు సామాన్యులు కాదు, వెరీ పవర్ఫుల్ లీడర్స్, డిక్టేటర్స్ లాగా ఉంటారు వీళ్ళు. వీళ్ళ చేతుల్లోనే, వీళ్ళ కాలంలోనే ముద్రలు ఓపెన్ అవటం మనం చూస్తాం, సమస్తం జరగటం చూస్తాం. ఇంకోవైపు నెతన్యాహును మనం చూస్తున్నాం, ఇజ్రాయెల్ అధ్యక్షుని మనం చూస్తున్నాం. ఎప్పుడు లేని, ఎప్పుడు చూడని, ఎప్పుడు వినని, ప్రపంచం ఇప్పుడు వరకు చూడని వినని మనము మన తరంలో చూస్తున్నాం, వింటున్నాం, అనుభవించబోతున్నాం. ఇప్పుడు మనం చేసేది ఏంటో తెలుసా? దేవుడు ఎప్పుడు లేనంత పవర్ని, అనాయింటింగ్ని లాస్ట్ డేస్లో కుమ్మరించబోతున్నాడు. ఇంతకుముందు ఎప్పుడు ఎవరికి ఇవ్వని అభిషేకం, ఈవెన్ పౌలుకి ఇవ్వంది, పేతురికి ఇవ్వంది, ఆది అపోస్తలులకి ఇవ్వంది, ఎండ్ టైమ్స్లో నిలబెట్టబోతున్నాడు. ఎందుకంటే ఇప్పుడు దేవుని పవర్ ఎక్కువ కావాలి. ఈ లాస్ట్ జనరేషన్లో డైరెక్ట్గా మనము సాతాన్ని చూడబోతున్నాం, క్రీస్తు విరోధిని చూడబోతున్నాం, అబద్ధ ప్రవక్తను చూడబోతున్నాం, ఆకాశ మండలమందున దురాత్మ సమూహాలను చూడబోతున్నాం. వీటన్నిటి మధ్యలో దేవుడు తన అభిషేకాన్ని మన మీద కుమ్మరించబోతున్నాడు. గొప్ప అభిషేకాన్ని మనం చూడబోతున్నాం. మీరు నేను ప్రిపేర్ అవ్వాలి. మీరు చనిపోకముందే ముద్రలు విప్పబడటం చూస్తారు, అంత దగ్గరగా ఉన్నాం. ఇక్కడ కూర్చున్న వాళ్ళు ఏ ఒక్కళ్ళు చనిపోరు. మహా అయితే ఒక 15 సంవత్సరాల వరకు మీరు ఊపిరిని పట్టుకుని ఉన్నారంటే చాలు, మొత్తం అన్ని ముద్రలు ఫినిష్ అయిపోతాయి. అంత దగ్గరగా మనం ఉన్నాం. ఇప్పుడు మనం చేయాల్సింది ఏంటంటే, ప్రభువా నా తల మీద నీ చేయి పెట్టు, నా మీదకి నీ ఆత్మను కుమ్మరించు, నన్ను అభిషేకించు, నన్ను స్వస్థపరచు, నాకు ఆరోగ్యం ఇవ్వు, నాకు శక్తినివ్వు, నేను నీ కోసం పరిగెడతాను అని చెప్తే ప్రభు తన హస్తాన్ని మీ మీద పెట్టి మిమ్మల్ని అభిషేకించి మిమ్మల్ని ఆశీర్వదిస్తారు. అట్టి కృప. సహోదరి సహోదరు, నేను మీకు ఒక విషయాన్ని చెప్పాలనుకుంటున్నా, చాలా జాగ్రత్తగా వినండి. ఒక చోట పాస్టర్స్ మీటింగ్ జరుగుతుంది. కేవలం సేవకుల కొరకు మాత్రమే ఆ అద్భుతమైన కాన్ఫరెన్స్ ఏర్పాటు చేశారు. దానికి అందరు పాస్టర్లు వెళ్తున్నారు. అయితే నాకు తెలిసిన ఒక పాస్టర్ గారు, ఆయన కూడా ఆ సమావేశానికి, కేవలము సేవకులకు మాత్రమే ఏర్పాటు చేసిన ఆ సమావేశానికి వెళ్ళటానికి ఈయన బయలుదేరాడు. వీళ్ళకి పిల్లలు లేరు. వీళ్ళ ఆవిడ గారు ఆ రోజు ఎందుకో ఆయనతో అన్నారు, ఏమండి ఈరోజు సేవకుల సదస్సుకి వెళ్ళొద్దు, ఇంట్లో ఉండండి అన్నారు. కానీ ఆయన ఏమన్నారంటే, లేదు, ఇంట్లో కూర్చొని నేనేం చేస్తాను, నేను సేవకుల సదస్సుకి వెళ్ళాలి కాబట్టి నేను వెళ్తున్నాను అని ఆయన బయలుదేరి వెళ్ళిపోయారు. ఆయన ఆ సేవకుల మీటింగ్కి వెళ్ళటానికి ఒక ట్రైన్ ఎక్కాలి. ఆ ట్రైన్ ఎక్కటానికి ఆయన రైల్వే స్టేషన్కి వెళ్ళారు, టికెట్ కొనుక్కున్నారు. ఆ తర్వాత అనౌన్స్మెంట్ వచ్చింది, వీళ్ళు ఉన్న ప్లాట్ఫామ్ కంటే కూడా దాని ఆపోజిట్లో ఉన్న ప్లాట్ఫామ్ మీదకి ట్రైన్ వస్తుంది. అప్పుడు సేవకులందరూ ఈ ప్లాట్ఫామ్ నుంచి ఆ ప్లాట్ఫామ్ మీదకి వెళ్తున్నారు ట్రైన్ ఎక్కడానికి. అయితే నాకు తెలిసిన ఈ పాస్టర్ గారు, ఈయన ఏం చేశారంటే, ఆ ఫ్లైఓవర్ బ్రిడ్జ్ మీద నుంచి అవతల ప్లాట్ఫామ్ కిందకి వెళ్లకుండా గూడ్స్ ట్రైన్ ఆగి ఉంటే, ఆ గూడ్స్ బోగీల మధ్యలో ప్లేస్ ఉంటే
అందులో నుంచి దాటి అవతల వైపుకి ప్లాట్ఫామ్ మీదకి వెళ్దామని అందులో నుంచి వెళ్తున్నారు. ఈయన గూడ్స్ ట్రైన్ మధ్యలో ఆ 2 బోగీల మధ్యలో నుంచి ఎక్కి అట్లా దూకారు. అవతల రైల్వే ట్రాక్ మీద ట్రైన్ వస్తుంది, చాలా ఫాస్ట్గా వస్తుంది. ఆ ట్రైన్ ఈయన్ని కొట్టేసింది. స్పాట్లో ఈయన శరీరము ముక్కలు ముక్కలు అయిపోయింది. ఆ రైల్వే ట్రాక్ మీద ఆయన శరీరం ముక్కలు ముక్కలుగా పడిపోయింది. ఆయన స్పాట్లో చనిపోయారు. ఆయన పాస్టర్ గారు. ఆయన వెళ్తుంది పాస్టర్స్ మీటింగ్కి, సేవకుల మీటింగ్కి వెళ్తున్నారు. అయితే ఆయన ట్రైన్ గుద్ది ముక్కలు ముక్కలుగా పడిపోయారు, చనిపోయారు. ఆ తర్వాత వాళ్ళ ఆవిడ గారికి ఆ విషయం చెప్పారు. ఆమె ఏడ్చారు. ఆమె కోలుకోలేకపోయారు. మెల్లిమెల్లిగా సేవ మీద దృష్టి పోయింది. సేవ చేస్తున్నారు కానీ ఆ ఆనందం, ఆ సంతోషం లేదు ఆ సిస్టర్కి. 2 సంవత్సరాల తర్వాత ఆ సిస్టర్కి హెల్త్ పాడైపోయింది. ఆ సిస్టర్ కూడా చనిపోయారు. వీళ్ళకి పిల్లలు లేరు. వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు సేవకులే, కానీ చనిపోయారు. వాళ్ళ సేవ వేరే వాళ్ళు నడిపించుకుంటున్నారు. ఇది నేను మీకు ఎందుకు చెప్తున్నానో తెలుసా అండి? ఇలా జరిగింది అని వినినప్పుడు, అరే సేవకులే ఇలాగా శ్రమల్లో గుండా వెళ్తే, సేవకులే హఠాత్తుగా మరణిస్తే, సేవకులకే ప్రొటెక్షన్ లేకపోతే, ఇక మామూలు విశ్వాసులమైన మనకి ప్రొటెక్షన్ ఎక్కడి నుంచి వచ్చింది అని చాలామంది విశ్వాసులు, చాలామంది దేవుని బిడ్డలు నిరుత్సాహపడుతున్నారు. దేవుని బిడ్డ, మీకు ఒక విషయం నేను జ్ఞాపకం చేయాలనుకుంటున్నా. యోహాను రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 17వ వచనంలో రాయబడింది, దేవుని చిత్తమును జరిగించువాడు నిరంతరము నిలిచి ఉంటాడు. మనం దేవుని సేవ చేయటం ముఖ్యం కాదు, మనం ప్రార్థన చేయటం, ప్రార్థనకి వెళ్ళటం కాదు ముఖ్యము, మనం దెయ్యాలు వదలగొట్టడం ముఖ్యం కాదు, మనం వాక్యం ప్రకటించడం ముఖ్యం కాదు, మనం అద్భుతాలు చేయటం ముఖ్యం కాదు. ముఖ్యమైనది ఏంటో తెలుసా? పరలోకంలో తండ్రి అయిన దేవుడు అత్యున్నత సింహాసనం మీద కూర్చున్నారండి. ఆ తండ్రి చిత్తాన్ని మనం చేయటం నేర్చుకుంటే మనల్ని ఏది కదిలించలేదు. మనం నిరంతరం నిలిచి ఉంటాం. నిరంతరం నిలిచి ఉండటం అంటే ఏంటంటే, మనము ఈ భూమి మీదకి ఎందుకొరకు పంపబడ్డామో ఆ పనిని ముగించి మహిమకరంగా దేవుని సన్నిధిలో మనం నిలబడగలుగుతాం. అలా చెయ్యాలి అని అంటే ఏది పడితే అది మనం ఈ భూమి మీద చేయకూడదు. కొంతమంది మాకు భారం ఉంది, మేము సువార్త ప్రకటిస్తాము అని వెళ్ళిపోతున్నారు. అలా వెళ్ళకూడదు. నాకు వరాలు ఉన్నాయి, నేను దెయ్యాలు వెళ్ళగొడతాను అని వెళ్ళిపోతున్నారు. అలా వెళ్ళకూడదు. మనం ఏం చేయాలో తెలుసా అండి? మనము చివరి దినాల్లో ఉన్నాము. కొద్ది రోజుల్లో మనం ఈ భూమి మీద నుండి లెగిసి పరలోకంలోకి వెళ్ళబోతున్నాం. వెళ్ళబోయే ముందు ఏది పడితే అది చేయకూడదు. మనం ఏం చేయాలో తెలుసా అండి? పరలోకంలో ఉన్న దేవుని చిత్తాన్ని మనం తెలుసుకుని ఈ భూమి మీద దాన్ని చేయాలి. చాలామంది ఏమంటారంటే, ఏది జరిగినా, ఒక వ్యక్తికి రోగం వచ్చినా, వ్యాధి వచ్చినా, మరణం వచ్చినా, అప్పుల పాలైపోయినా, నిందల్లోకి వెళ్ళిపోయినా, సమస్యల్లోకి వెళ్ళిపోయినా, ఆ రోగాలతో ఇబ్బందులు బాధలు పడతా ఉన్నా, కుటుంబం పగిలిపోతున్నా, ఏది జరుగుతున్నా కూడా కొంతమంది మామూలుగా ఏమంటారంటే అంతా దేవుని చిత్తం అంటారు. కాదు, జరిగేదంతా దేవుని చిత్తం కాదు. ఏది జరిగినా అది దేవుని చిత్తం కాదు. దేవుని చిత్తము మొదట మనం దేవుని దగ్గర నుంచి తెలుసుకోవాలి. ఆ తర్వాత దేవుని చిత్తం చేయటానికి ఈ భూమి మీద మనం పోరాడాలి. అదంత ఈజీ కాదు. దేవుడు అంటాడు కుడి పక్కకి వెళ్ళు అంటాడు, కానీ మనం వెళ్ళం, మనం ఎడం పక్కకి వెళ్తాం. దేవుడు అంటాడు ఎడం పక్కకి వెళ్ళు అంటాడు, కానీ మనకు అది ఇష్టం ఉండదు, మనం కుడి పక్కకి వెళ్తాం. దేవుడు ఏది చెప్తే అది చేయటానికి మన హృదయము, మన ఆత్మ, మన శరీరము సిద్ధంగా ఉండదు. దేవుని చిత్తం తెలుసుకుని దాన్ని చెయ్యాలి అని అంటే అదొక పోరాటం.
అసలు ముందు మనకి దేవుని చిత్తం ఎలా తెలుస్తుంది? దేవుని చిత్తం ఎలా తెలుస్తుంది అని అంటే, దేవుడు మాట్లాడినప్పుడు మాత్రమే దేవుని చిత్తం తెలుస్తుంది. దేవుడు నీతో మాట్లాడా, అప్పుడు నీకు దేవుని చిత్తం తెలుస్తుంది. దేవుని బిడ్డ, ఈ అంత్య దినాల్లో ఉన్న మనము దేవుని స్వరాన్ని వినటం నేర్చుకోవాలి. దేవుని దర్శనాన్ని చూడటం నేర్చుకోవాలి. దేవుని నడిపింపులో ఉండటం నేర్చుకోవాలి. దేవునితో నడవటం నేర్చుకోవాలి. అది నేర్చుకోవాలి అని అంటే మనకెవరో ఒకళ్ళు నేర్పించాలి. ఆ నేర్పించే వ్యక్తే హోలీ స్పిరిట్, పరిశుద్ధాత్మ. తండ్రి అయిన దేవుడు పరలోకంలో అత్యున్నత సింహాసనం మీద కూర్చున్నారు. యేసు ప్రభువు తండ్రి అయిన దేవుని సింహాసనం మీద కుడి పక్కన కూర్చున్నారు. అయితే భూమి మీద పరిశుద్ధాత్మ పంపబడ్డారు. ఇప్పుడు మనకి దేవుని చిత్తం తెలియాలి అనంటే, దేవుడు మనతో మాట్లాడాలి అనంటే పరిశుద్ధాత్మ మనతో మాట్లాడాలి. పరిశుద్ధాత్మ మనకు తెలియజేయాలి. అలా తెలుసుకోవాలి అనంటే మీరు పరిశుద్ధాత్మని పొందుకోవాలి. నా ప్రియమైన సహోదరి, సహోదరుడా, నువ్వు ఇప్పుడు పరిశుద్ధాత్మను పొందుకుంటే దేవుని స్వరం వినటం నేర్చుకుంటావు. దేవుని చిత్తాన్ని తెలుసుకోగలుగుతావు. దేవుని నడిపింపులోకి రాగలుగుతావు. నువ్వు నిరంతరం నిలిచి ఉండాలి అనంటే, దేవుని చిత్తాన్ని సంపూర్ణంగా నెరవేర్చాలి అనంటే, నువ్వు హఠాత్తుగా మరణించకుండా నువ్వు నిత్యము జీవించి ఉండాలి అనంటే హోలీ స్పిరిట్ నీకు కావాలి. పరిశుద్ధాత్మ మీకు కావాలి. ఈరోజు మీకోసం ప్రార్థన చేయబోతున్నాను. ఈ ప్రార్థనలో మీరు ఏకీభవించండి. ఈ ప్రార్థనలో మీరు ఏకీభవించినప్పుడు యేసు ప్రభు మిమ్మల్ని పరిశుద్ధాత్మతో నింపబోతున్నారు. చాలా పవర్ఫుల్ అనాయింటింగ్ మీ మీదకి దిగిరాబోతుంది. మీరు కృపావరాలు పొందుకుంటారు. మీకు దర్శనాలు వస్తాయి. మీరు ప్రవచిస్తారు. మీరు వాక్యాన్ని మెడిటేట్ చేయగలుగుతారు, ధ్యానం చేయగలుగుతారు. చీకటి శక్తుల మీద ప్రభు మీకు విజయం ఇస్తారు. మీ వ్యాధులు, మీ రోగాలు, మీ బలహీనతలు ఇప్పుడే స్వస్థత జరుగుతుంది. మీకున్న ఆర్థిక, శారీరక, మానసిక ప్రతి అవసరతల్ని ప్రభు తీరుస్తారు. అన్నిటికంటే ముఖ్యంగా ఇప్పుడు మీరు పొందుకోవాల్సింది పరిశుద్ధాత్మ. దయచేసి ఈ ప్రార్థనలో ఏకీభవించండి. నేను మీకోసం ప్రార్థన చేస్తాను. మీరు ఆ ప్రార్థనలో దేవుని ఆత్మని ఇన్వైట్ చేయండి. అందరూ కళ్ళు మూసుకోండి. అందరూ మీ హృదయంలో నుంచి మీ నోరులు తెరిచి మీరు ఈ మాటలు చెప్పండి. దేవునితో మాట్లాడండి. తండ్రి, నాకు నీ పరిశుద్ధాత్మను అనుగ్రహించు నాయనా అని చెప్పండి. యేసయ్యా, నన్ను పరిశుద్ధాత్మలో బాప్తిస్మమివ్వు ప్రభువా, నాకు పరిశుద్ధాత్మలో బాప్తిస్మమివ్వు నాయనా అని అడగండి. ఈరోజు ఇప్పుడు ఈ ప్రార్థన జరుగుతున్నప్పుడే ఫైర్ నీ మీదకి రాబోతుంది. పరిశుద్ధాత్మ అగ్ని మీ మీదకి రాబోతుంది. పవర్ మీ మీదకి రాబోతుంది. యు ఆర్ గోయింగ్ టు బీ బ్యాప్టైజ్డ్ ఇన్ ద హోలీ స్పిరిట్. ఇప్పుడు పరిశుద్ధాత్మలో మీరు బాప్తిసం పొందబోతున్నారు. అందరు కళ్ళు మూసుకోండి. ఈ ప్రార్థనలో ఏకీభవించండి. ఒకవేళ మీకు ఏదైనా వ్యాధి, రోగం, బలహీనత కనుకుంటే, మీకు ఎక్కడ వ్యాధి ఉందో అక్కడ చేయి పెట్టి ఉంచండి. జస్ట్ అక్కడ చేయి పెట్టండి. ప్రార్థన అయిన తర్వాత మీరు చేయి పెట్టిన స్థలంలో అద్భుతంగా స్వస్థత జరిగింది. ప్రార్థనలో దేవుని పవర్ మీ మీదకి దిగి రాబోతుంది. ప్రార్థన చేసుకుందాం. అందరు కళ్ళు మూసుకోండి. థ్యాంక్ యూ హోలీ స్పిరిట్. థ్యాంక్ యూ జీసస్. థ్యాంక్ యూ ఫాదర్. అత్యున్నత సింహాసనమందు ఆసీనుడు అయిన పరమ తండ్రి వగు యెహోవా, మీకు స్తోత్రాలు నాయన. జ్యోతిర్మయుడు అయిన తండ్రి అయిన దేవా, మీకు స్తోత్రాలు తండ్రి. మీ సింహాసనం ఎదుట 7 ఆత్మలున్నాయి నాయన, మీకు స్తోత్రాలు నాయన. నాయన, నిన్ను అడుగు వారికి పరిశుద్ధాత్మను ఎంతో నిశ్చయముగా ఇచ్చే దేవుడు ప్రభా, మీకు స్తోత్రాలు ప్రభా. దేవుని కుమారుడు అయిన యేసు క్రీస్తు ప్రభా, మీకు స్తోత్రాలు నాయన. దేవుని 7 ఆత్మలు కలిగిన యేసు క్రీస్తు ప్రభువా, మీకు స్తోత్రాలు. 7 దీపస్తంభముల మధ్య సంచరించువాడవైన యేసు క్రీస్తు ప్రభువా, మీకు స్తోత్రాలు, స్తోత్రాలు, స్తోత్రాలు. పరిశుద్ధాత్మదేవా, వి వెల్కమ్ యూ. హోలీ స్పిరిట్ గాడ్, వి వెల్కమ్ యూ. పరిశుద్ధాత్మదేవా, మిమ్మల్ని మా మధ్యలోకి ఆహ్వానిస్తున్నాం నాయన. మిమ్మల్ని నాలోకి ఆహ్వానిస్తున్నాను. మిమ్మల్ని మా అందరిలోకి ఆహ్వానిస్తున్నాం. యేసయ్యా,
తండ్రిని వేడుకుంటానన్నారు. అయ్యా పరిశుద్ధాత్మను పంపిస్తానన్నారు. మాతో ఎల్ల వేళలా ఉండటానికి నాయన సదాకాలం ఉండటానికి పంపిస్తానన్నారు. ఇప్పుడే నాయన ఈ లైవ్ కార్యక్రమాన్ని చూస్తున్న ప్రతి కుమారుడు ప్రతి కుమార్తె మీదకి మీ పరిశుద్ధాత్మ వచ్చునుగాక. లార్డ్ లెట్ యువర్ హోలీ స్పిరిట్ కమ్. లార్డ్ లెట్ యువర్ హోలీ స్పిరిట్, మైటీ హోలీ స్పిరిట్, మీ పరిశుద్ధాత్మ ఇప్పుడే నీ బిడ్డల మీదకి వచ్చునుగాక. ఇప్పుడే నీ బిడ్డల మీదకి వచ్చునుగాక. తండ్రి అంత్య దినాలలో పరిశుద్ధాత్మను అందరి మీద కుమ్మరిస్తానని చెప్పారు నాయన. అంత్య దినాలలో మనుషులందరి మీద మీ ఆత్మ కుమ్మరిస్తానని చెప్పారు నాయన. మేము అంత్య దినాల్లో ఉన్నాం తండ్రి. ఈ లైవ్ కార్యక్రమాన్ని చూస్తున్న ప్రతి కుమారుడు ప్రతి కుమార్తె మీద తండ్రి మీ ఆత్మను కుమ్మరించండి నాయన. యేసు నామములో యేసు నామములో యేసు నామములో ఇప్పుడే నీ బిడ్డల మీదకి మీ ఆత్మ బలముగా వచ్చునుగాక. ఇప్పుడే నీ బిడ్డల మీదకి మీ ఆత్మ బలముగా వచ్చునుగాక. నా ప్రియమైన సహోదరి సహోదరులారా, పరిశుద్ధాత్మను పొందుకోండి. రిసీవ్ ద హోలీ స్పిరిట్. తండ్రి నీ బిడ్డలు ఇప్పుడు నిన్ను వేడుకుంటుండగా అయ్యా నీ ఆత్మ నీ బిడ్డల మీద కుమ్మరించండి నాయన. మీ ఆత్మ నీ బిడ్డల మీద కుమ్మరించండి తండ్రి. తల నుండి అరికాలు వరకు వారు పరిశుద్ధాత్మతో నింపబడును గాక. పరిశుద్ధాత్మ బ్యాప్టిజం పొందుదురు గాక. బలమైన అభిషేకం వారి మీదకు వచ్చును గాక. తండ్రి మీకు స్తోత్రం తండ్రి. నీ బిడ్డలను శక్తితో నింపుతున్నందుకు వందనాలు. నీ బిడ్డల ఆత్మతో నింపుతున్నందుకు వందనాలు. నీ బిడ్డల వరములతో నింపుతున్నందుకు వందనాలు. స్వస్థతలు జరిగిస్తున్నందుకు వందనాలు ప్రభువా. ఎవరికో కంటి పొరలు రాలిపోతున్నాయి తండ్రి. కంటి చూపు స్పష్టంగా కనబడేటట్లు చేస్తున్నారు నాయన. నాయన చెవులు ఓపెన్ అవుతున్నాయి తండ్రి. చెవులు స్వస్థత జరుగుతున్నాయి తండ్రి. చెవులో ఉన్న బలహీనతలు వెళ్ళిపోతున్నాయి తండ్రి. గొంతు ప్రాబ్లమ్స్ స్వస్థత జరుగుతున్నాయి తండ్రి. తండ్రి థ్యాంక్ యూ జీసస్. మీరు అద్భుతాలు చేస్తున్నందుకు వందనాలు నాయన. ఊపిరితిత్తుల సమస్యల్ని నాయన మీరు స్వస్థపరుస్తున్నందుకు వందనాలు ప్రభువా. గుండె సమస్యలను స్వస్థపరుస్తున్నందుకు వందనాలు తండ్రి. నాయన ఊపిరి పీల్చుకోలేని స్థితిలో ఊపిరితిత్తులు చెడిపోయి ఉండగా ఇప్పుడే మీరు వారిని ముట్టినందుకు వందనాలు ప్రభువా. స్వస్థపరిచినందుకు వందనాలు తండ్రి. యూరినరీ ఇన్ఫెక్షన్స్ లయమైపోతున్నాయి నాయన. మీకు స్తోత్రాలు స్తోత్రాలు స్తోత్రాలు. గొప్ప అద్భుతాలు చేస్తున్నందుకు వందనాలు నాయన. బ్రెయిన్ సమస్య నాయన మెదడులో ఏదో ప్రాబ్లం ఉన్న వారిని మీరు ఇప్పుడే ముట్టినందుకు వందనాలు ప్రభువా. రక్తంలో ఉన్న ఇన్ఫెక్షన్ తీసేస్తున్నందుకు వందనాలు. మాట స్పష్టంగా మాట్లాడలేని వాళ్ళకి ఇప్పుడే మాట రిలీజ్ చేస్తున్నందుకు వందనాలు ప్రభా. గొప్ప అద్భుతం జరిగించండి తండ్రి. గొప్ప అద్భుతం జరిగించండి నాయన. లెట్ ఫైర్ కమ్ లార్డ్. లెట్ ఫైర్ కమ్ లార్డ్. లెట్ అనాయింటింగ్ కమ్ లార్డ్. నైనా ఈ లైవ్ కార్యక్రమం చూస్తున్న ప్రతి కుమారుడు ప్రతి కుమార్తె మీద అభిషేకం రిలీజ్ అవును గాక. అభిషేకం రిలీజ్ అవును గాక. నైనా నీ బిడ్డల ఆత్మతో నింపబడును గాక. నీ బిడ్డల ఆత్మతో నింపబడును గాక. నీ బిడ్డల ఆత్మతో నింపబడును గాక. తాళ నుండి అరికాలు వరకు ప్రతి కుమారుణ్ణి ఆత్మతో నింపండి నాయన. ప్రతి కుమార్తెని ఆత్మతో నింపండి నాయన. ప్రతి బిడ్డని ఆత్మతో నింపండి నాయన. ఇప్పుడే యేసు నామములో యేసు నామములో నరాలు ఎముకలు మూలుగులు అవయవాలు అన్నీ కూడా స్వస్థత కలుగును గాక. లో థ్యాంక్ యూ హోలీ స్పిరిట్ గాడ్. థ్యాంక్ యూ హోలీ స్పిరిట్ గాడ్. చాలామంది తలల మీద నూనె పోసి అభిషేకిస్తున్నందుకు వందనాలు నాయన. చాలామంది తలల మీద నూనె పోసి అభిషేకిస్తున్నందుకు వందనాలు. ఓ ఫాదర్ గాడ్, ఐ థ్యాంక్ యూ ఫర్ యువర్ మైటీ అనాయింటింగ్ లార్డ్. థ్యాంక్ యూ ఫర్ యువర్ మైటీ అనాయింటింగ్ లార్డ్. థ్యాంక్ యూ ఫర్ యువర్ మైటీ అనాయింటింగ్ లార్డ్. గొప్ప అభిషేకాన్ని పంపించండి నాయన. పరిశుద్ధాత్మదేవ నీ బిడ్డల్ని ఇప్పుడు తాకినందుకు వందనాలు ప్రభువా. వారి ఆత్మీయ నేత్రాలు తెరవండి నాయన. వారి మనోనేత్రాలు వెలిగించండి తండ్రి. ఒక్కొక్కరితో మాట్లాడండి నాయన. నీ ప్రత్యక్షతలు అనుగ్రహించండి నాయన. మీ పరిశుద్ధాత్మను అనుగ్రహించండి అయ్యా. థ్యాంక్ యూ లార్డ్. గొప్ప వరాలతో నింపండి నాయన. గొప్ప వరాలతో నింపండి తండ్రి. థ్యాంక్ యూ హోలీ స్పిరిట్. థ్యాంక్ యూ హోలీ స్పిరిట్. తండ్రి నీ బిడ్డల్ని ఇప్పుడు తాకినందుకు వందనాలు. నీ బిడ్డల్ని ఇప్పుడు స్వస్థపరిచినందుకు వందనాలు. నీ బిడ్డల్ని ఇప్పుడు ఆశీర్వదించినందుకు వందనాలు. నీ బిడ్డల్ని పునరుద్ధానపు శక్తితో నింపినందుకు వందనాలు నాయన. ఏ ఒక్క బిడ్డను విడిచిపెట్టకుండా నాయన నీ బిడ్డను మీరు ఆశీర్వదించినందుకు మీకే మహిమ చెల్లించుకుంటూ యేసు నామంలో ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్ ఆమేన్ ఆమేన్. దేవుని కుమారి దేవుని కుమారుడా, ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మిమ్మల్ని ముట్టారు, తాకారు, స్వస్థపరిచారు. మీలో ఎవరెవరికైతే స్వస్థతలు వచ్చినాయో దయచేసి ఒకసారి మిమ్మల్ని మీరు ఒకసారి చెక్ చేసుకోండి. స్వస్థపడిన వాళ్ళు,
స్క్రీన్ మీద కనబడుతున్న ఈ నంబర్కి మీరు ఫోన్ చేసి మీ సాక్ష్యాన్ని మాకు తెలియజేయండి. అలాగే మీలో చాలామందిని ఈరోజు దేవుడు తాకారు, పరిశుద్ధాత్మతో నింపారు. ఎవరికైతే దేవుని ఆత్మ నింపుదల జరిగిందో వాళ్ళు కూడా స్క్రీన్ మీద కనబడుతున్న ఈ నంబర్కి మీరు ఫోన్ చేసి మీ సాక్ష్యాన్ని మాకు తెలియచేయండి. మీతో పాటు మేము కూడా దేవుని మహిమపరచగలుగుతాం. దేవుని బిడ్డ, ప్రతి శుక్రవారం సాయంత్రం 6:30 సికింద్రాబాద్లో యాన్శ్రీ షమీరా బిల్డింగ్లో 4th ఫ్లోర్లో పరిశుద్ధాత్మ అగ్ని సదస్సు జరుగుతుంది. మీరు పరిశుద్ధాత్మతో నింపబడాలి అని అనుకుంటే, మీరు దేవుని వరాలు పొందుకోవాలి అని అనుకుంటే, మీకు స్వస్థత, విడుదల, ఆరోగ్యం, ఆశీర్వాదం రావాలి అని అనుకుంటే, దయచేసి ఈ శుక్రవారం ఈ యాన్శ్రీ షమీరా బిల్డింగ్ సికింద్రాబాద్లో 4th ఫ్లోర్లో జరుగుతుంది. అడ్రస్ మీకు స్క్రీన్ మీద ఇవ్వబడుతుంది. మీరు తప్పనిసరిగా అటెండ్ అవ్వండి. ఈ ఫ్రైడే, ఈ వచ్చే ఫ్రైడే గొప్ప ఆయిల్ అనాయింటింగ్ ఉండబోతుంది, గొప్ప అభిషేకం జరగబోతుంది. మీరందరూ తప్పనిసరిగా రండి, ఆశీర్వాదం పొందుకుందాం. దేవుని కృప మనందరికీ తోడై ఉండును గాక. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. థ్యాంక్ యూ.